దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు. అవునండి. ఆహ్, ఆయన 'హిట్లర్' సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అవును. చిరంజీవి గారు హీరోగా చేశారు. మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్. అసల చిరంజీవి గారి మధ్య, దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఎందుకు ఇలాంటి ఒక నెగెటివ్ ప్రాపగండా బయటికెళ్ళిపోయింది? అసలు వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది? ఇది చెప్పడానికి అన్ని విధాల అర్హతలున్న మనిషి మీరే. నాకు ఈరోజు దీని మీద ఒక క్లారిఫికేషన్ కావాలి. అసలు ఇదంతా ట్రాష్ అండి. హ్మ్. బయట అనుకోవటం అండి అంతే. ఆ చిరంజీవి గారికిని ఆయనకి గ్యాప్ ఎందుకుందండి? చిరంజీవి గారితో 'లంకేశ్వరి' చేశారు ఈయన. అవును. ఏవండీ దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్‌గా మాట్లాడుకున్నా బయటికేమొస్తాయి సార్? సార్. వారానికోసారి మాట్లాడుకునేవారు. హ్మ్. కలిసేవారు. హ్మ్. ఈ బయటోళ్ళకి తెలీదు కదా! అవును. తెలీదు కాబట్టి బయట చెప్పాను కదా సార్. తిన్న తర్వాత అరగటానికి పని చేసేవాళ్ళు కొంతమందుంటారు. హ్మ్. అరగటానికి కష్టపడాలనుకుని కొంతమందుంటారు. అరగటం కోసం ఇటువంటి మాటలు చెప్పుకునేవాళ్ళు కొంతమందుంటారు. అంతే తప్పండి వాళ్ళిద్దరికీ ఈరోజు నేను ఫేస్‌బుక్‌లో ఎప్పుడో ఆయన అన్న మాట ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికొచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోండంటే ఒక మ్యాటరొచ్చింది. అది ఎప్పుడని అది నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను. ఈ విషయం నాకు తెలుసు. సార్. తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీశానండి. ఒకసారి చూడండి. అదేంటంటే అంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు. ఆయన ఒక సినీ కార్మికుడు, కళా కార్మికుడు, కష్టజీవి. 1 నుండి 10 వరకు చిరంజీవే. ఆ తర్వాతే ఎవరైనా దర్శకరత్న దాసరి నారాయణరావు. ఇండస్ట్రీలో 1-10 ఇది వరకు ఇది చిరంజీవి. ఇదిగోండి. నేను ఇప్పుడే మీ దగ్గరికొచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. హ్మ్. ఎందుకంటే అంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి అసల? ఒకసారి ఆలోచించండి. సార్. 1-10 చిరంజీవే. ఆ ఇంకెవరు రోజుల్లో ఆ లేరు. స్టేట్మెంట్ ఇవ్వాలన్నా గాని. ఆ! మరి ఏవండీ 1-10 ఆయనే ఏవండీ ఖైదీ నంబర్ 1కి, ఖైదీ నంబరు 50కి ఆయన 1కి అక్కడికెళ్లారు కదా! హ్మ్. ఎళ్లి స్టేజ్ మీద ఏం మాట్లాడారాయన? సార్. చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? సార్. అప్పుడు మాట్లాడింది. హ్మ్. ఎప్పుడు ఆయన మనసులో ఒకటే 1-10 చిరంజీవి గారు ఇంకెవరు లేరంటాడాయన. సార్. మరి ఆళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది. ఇద్దరు తిట్టుకునేవారు. ఇది అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు సార్ అది. అది క్లియర్‌గా చెప్పే మనిషి లేకుండా పోయాడు సార్. అది ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! వాళ్ళిద్దరి మధ్య ఏ గ్యాపు లేదు. హ్మ్. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రామలింగయ్య గారు, మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తదండి? సార్. అంటే రోజు భుజాల మీద తిరక్కపోవచ్చు సార్. హ్మ్. 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 కానీ ఇద్దరు రిలేషన్‌షిప్ ఎందుకు పోద్దండి? ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా? లేదు కదా! అవును. ఏదో మాట అనుకున్నారా? లేదు కదా! అవును. మరి ఎందుకు ఈళ్ళు డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు? వాళ్ళిద్దరికి గొడవలున్నాయి, వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని. హ్మ్. కరెక్ట్ కాదు కదా సార్. నాకైతే మాత్రం నాకు తెలిసుండగా వాళ్ళిద్దరికి ఏ గ్యాప్ లేదనేది నాకు తెలుసు. సార్. ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను. హాస్పిటల్‌లో 80 రోజులు నేనే ఉన్నాను. ఏ టు జెడ్ ఆయనకు వాట్ ఈజ్ వాట్ ఆయన విషయాలన్నీ తెలుసు. ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు. సార్. ఆయన కొన్ని విషయాలు ఎవరికీ చెప్పని విషయాలు నాకు చెప్పిన రోజులున్నాయి. సార్. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా సార్ ఆయన ఒక విషయం చెప్పాలి సార్ ఆడియన్స్‌కి. రాత్రి 2:30, 3 వరకు సినిమాలు చూసేవారండి ఆయన. దాసరి గారు. దాసరి గారు. హ్మ్. అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం. హ్మ్. నేను, రాజేంద్ర ఆయన ఎళ్ళమనే వరకు ఎళ్ళేవాళ్ళం కాదు. సార్. ఇంక బయలుదేరండయ్యా అనేవారు 2:30కి. హ్మ్. 2:30కి. ఇప్పుడెప్పుడన్నా ఆయన చిరంజీవి గారి సినిమా చూసారనుకోండి, సార్. కష్టపడ్డాడయ్యా హ్మ్. ఇలాగనేది. హ్మ్. ఎవరు లేరు అంత కష్టపడ్డ వ్యక్తి. హ్మ్. అంత కష్టంతో పైకొచ్చిన మనిషి. ఓపెన్‌గా చెప్పేవారు. ఓపెన్‌గా మాతో హ్మ్. సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అది కూడా గుర్తుచేసేవారు. హ్మ్. అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవలనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు. సార్. సార్ ఇంకో కాంట్రోవర్సీ కూడా దాసరి గారి చుట్టూ నడుస్తూ ఉంది. దాసరి గారి మరణం చుట్టూ. బయటికి ఏదేదో ఆయన ఆ మెడిసిన్ వాడారు, ఆ టాబ్లెట్స్ వాడారు, ఆపరేషన్ చేపించుకున్నారు. ఇలా రకరకాల కాంట్రోవర్షీలు నడుస్తా ఉన్నాయి. యాక్చువల్‌గా నేను దాసరి గారి బిడ్డల ఇంటర్వ్యూ కోసం, వాళ్ళ కొడుకుల ఇంటర్వ్యూ కోసం సంవత్సరం రోజులుగా ట్రై చేస్తున్నాను. చాలా క్లారిఫికేషన్స్ కావాలి. అంత పెద్ద డైరెక్టర్, దర్శకరత్న. ఆయన చుట్టూ ఎలాంటి ఆహ్, నెగెటివ్ ప్రాపగండా జరగకూడదు అన్నది నా అభిప్రాయం. ఆయన మరణం మీద మాత్రం ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. అసలు ఆయన మరణం వెనక ఏం జరిగింది? ఏం జరుగుతుందండి అంత అది కూడా చెప్తున్నాడు కదా సార్ ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతారు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. హ్మ్. అది వికటించింది. హ్మ్. పోయారు. అంతే దాంట్లో వెనకాల ఆళ్ళున్నారు, ఈళ్ళున్నారు అనేది ఇదంతా ఉత్తిదేనండి. హ్మ్.
అంతవరకే. దాంట్లో వేరే లేదు నాకు తెలిసినంత వరకు. కానీ నాకు తెలియనిది ఏమైనా జరిగిందేమో నాకు నీకు తెలీదు. తెలియనిది ఏముంది మొత్తం ఇండస్ట్రీలో దాసరి గారి గురించి చెప్పాలి అంటే రాజా చెప్తాడు, రాజా రెడ్డి చెప్తాడు. ఎందుకంటే చివరి రోజుల్లో పక్కన ఉంది ఆయనే. అండ్ శివాజీ రాజా గారు వచ్చారు నా ఇంటర్వ్యూకి. శివాజీ రాజా గారు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వెళ్ళి లాస్ట్ రోజుల్లో అంటే సార్తో నాకు ముందుగా గ్యాప్ వచ్చింది, ఆయన చివరి రోజుల్లో ఆ గ్యాప్ పూడ్చుకున్నాను. అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ ప్రస్తావనలో కూడా మీ గురించి చెప్పారు ఓకే. ఓకే. శివాజీ రాజా గారు. సో లేదు. ఆయన కొడుకు కంటే ఎక్కువగా పక్కనే ఉండేవాడిని సార్. సార్ అంటే ఆయన తెల్లవారుజామున 5 గంటలకు లేపి, నిద్ర లేపి 5:30కి వాకింగ్ తీసుకెళ్ళాను. 3 నెలలు అంటే ఆలోచించండి. సార్ అంటే ఆయన దగ్గరికి నేను 4:30కి వెళ్ళాలంటే నేను ఎన్ని గంటలు లేసి ఉంటాను. అలాగా మా ఇద్దరి మధ్యన గురు శిష్యుడు ఆయన నాకు గాడ్ ఫాదర్ తండ్రి అంతే. నా ఎందుకో మా ఇద్దరికి అలాగా ఆయన నేను లేకపోతే ఆయన భోజనం లేని రోజున భోజనం లేకుండా అంటే పిలిచి రాజా ఉన్నాడా భోజనానికి అని చెప్పి అడిగి భోజనం చేసేవాడు. అందుకోసం అని చెప్పి నేను ఉండి భోజనం చేసి వెళ్ళేవాడిని. సార్ అలాగా మా ఇద్దరిది ఎందుకో భగవంతుడు ఏ రుణం ఆ రోజుల్లో నాకు ఆయన దగ్గర ఉండటం నా ఇదంతా హ్యాపీ, ఆయనకి సేవ చేసుకోవటం భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా ఫీల్ అవుతానండి. సార్ నేను దాసరి గారి కుటుంబ విషయాల గురించి అడగట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇక్కడ లేరు కాబట్టి మాట్లాడుకోవడం తప్పు. ఆ గొడవల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, అంతా సర్దుకున్నాయా? ఏం సర్దుకోవటం అండి అసలు. ఒక విషయం జరిగితే దాన్ని రేటింగ్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. సార్ ఎవరిష్టం వాడిది. చూసి ఏం జరిగింది అన్నవాళ్ళు ఎవరు లేరు కదా సార్. ఆ ఇంట్లో గొడవలు ఎందుకు ఉన్నాయండి. సార్ అప్పుడు ఏదో మీడియా ముందుకు వచ్చి సార్ మీడియా ముందుకు రావడానికి ఆ రోజు నైట్ ఏమండి రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఆయన 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 మీదకి ఎందుకు వెళ్ళాలి. ఏమీ లేదండి. ఇద్దరు కొడుకులు హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు మనవాళ్ళు ఆయన గురుగారు మనవాళ్ళు లేరు, మనవాళ్ళే హ్యాపీగా ఉన్నారు. పోతే ఎవరు కూతురు డాక్టర్ గారు ఆయన హ్యాపీగా ఉన్నాడు. రాత్రే కలిశాను. నేను మొన్న పొద్దుట అరుణ్ బాబుతో మాట్లాడాను. అంతా హ్యాపీగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఒక్కటేంటంటే సార్ స్వర్ణయుగం ఆయన మినిస్టర్ అవ్వకముందే స్వర్ణయుగంలో బతికాడండి. సార్ ఎక్కడ చేయి పెడితే అక్కడ లక్షలు కోట్లు ఉన్న టైం బతికాడు ఆయన. స్వర్ణయుగం చూశాడండి. ఎవరు చూశారు. దాసరి గారు చూసిన స్వర్ణయుగం ఎవరు చూశారు. ఆయన మినిస్టర్ అయిన తర్వాత స్వర్ణయుగాన్ని వదులుకున్నాడేమో అనిపిస్తుంది నాకు ఓపెన్గా. బొగ్గు రాసుకున్నాడు ఆయన. ఎర్రగా ఉన్న మనిషి మినిస్టర్ అయ్యి అనవసరంగా బొగ్గు రాసుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ స్వర్ణయుగంలో బతికాడు. అందరూ స్వర్ణయుగం ఉన్నారు. బట్ ఏది నిలుపుకోలేకపోయాడు. బట్ పిల్లలకి ఆయన సంపాదించిన దాంట్లో ఆయన అనుకున్న మీరందరూ అనుకున్నంత ఇవ్వలేకపోయాడు పిల్లలకి. అంతే తప్పండి. అలాగని చెప్పి వాళ్ళు ఇచ్చారు అంటే ఇవ్వలేదు. ఎంత కావాలో అంత ఇచ్చాడు. ఆయన సంపాదించిన దాంతో పోలిస్తే ఇవ్వలేదు. ఒకరికి చెప్పాలంటే ఆ స్వర్ణయుగంలో సంపాదించిందంటే వాళ్ళకే చెందుద్ది. అంత ఇవ్వలేకపోయాడు ఆయన. ఎందుకంటే దానకర్ణుడు, దానాలు చేసేవాడు. రోజుకి 70 మంది 80 మంది భోజనం చేసేవారు. డైనింగ్ టేబుల్ మీద 12 మందికి పంచభక్ష పర్వం అన్నారు. పొద్దున్న సాయంత్రం భోజనాలు ప్రతిరోజు.